Hello, my dear believers in Jesus Christ. Welcome back to 180 Turn. లాస్ట్ వీడియోలో జీసస్ జీనియాలజీ గురించి మాట్లాడాను. అది ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి. ఈరోజు మనం యేసుక్రీస్తు జననం గురించి తెలుసుకుందాం. అప్పటికే యోసేపుతో ప్రదానం చేయబడ్డ మరియా వివాహానికి ముందే పరిశుద్ధాత్మ శక్తి చేత గర్భవతి అవుతారు. సో ఆఫ్టర్ నోయింగ్ దిస్ మ్యాటర్, జోసెఫ్ బీయింగ్ రైచియస్ మ్యాన్, he decides to leave Mary quietly. బట్ ఒక రాత్రి దేవదూత యోసేపుతో స్వప్నం ద్వారా ఇలా మాట్లాడతాడు. జోసెఫ్, సన్ ఆఫ్ డేవిడ్, do not fear to take Mary as your wife, for that which is conceived in her is from the Holy Spirit. She will bear a son, and you shall call his name Jesus, for he will save his people from their sins. జీసస్ అనే నేమ్కి లిటరల్ మీనింగ్ యావే సేవ్స్ ఆర్ ద లార్డ్ సేవ్స్, అంటే పాపముల నుంచి రక్షించేవాడు అని అర్థం. ఇక్కడ మత్తయి ప్రవక్త అయిన యెషయా ప్రవచనం ఒకటి మెన్షన్ చేస్తారు. అదే, బిహోల్డ్ ద వర్జిన్ షల్ కన్సీవ్ అండ్ బేర్ ఎ సన్ అండ్ దే షల్ కాల్ హిజ్ నేమ్ ఇమాన్యుయల్. ఇమాన్యుయల్ అంటే గాడ్ విత్ అస్. గాడ్ విత్ అస్ అంటే గాడ్ టేక్స్ హ్యూమన్ ఫామ్ టు బి ఫిజికల్లీ విత్ అస్ అని అర్థం. దేవుడు మానవ రూపంలో దిగి వచ్చాడు అని అర్థం. సో ఇమాన్యుయల్ అనేది జీసస్కి ఒక ప్రొఫెటిక్ టైటిల్, అంతేకాని రెండో పేరు కాదు. అయితే యోసేపు దేవునికి విధేయత చూపించి దేవదూత ఆజ్ఞాపించిన ప్రకారం మరియను భార్యగా స్వీకరిస్తారు. ఈ భాగంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఒబీడియన్స్ టువర్డ్స్ గాడ్. యోసేపు వలె మనం కూడా దేవుని మాట పట్ల విధేయత కలిగి ఉండాలి. ఇప్పుడు 2వ అధ్యాయం చూద్దాం. మనందరికీ బాగా తెలుసు, యేసు జననం బెత్లెహేములో ఒక పశువుల పాకలో జరిగిందని. సిన్స్ దే డిడ్ంట్ ఫైండ్ ఎనీ లాడ్జింగ్ ఎట్ దట్ టైమ్ అండ్ షెపర్డ్స్ వర్ ద ఫస్ట్ టు విజిట్ జీసస్ అని. బట్ మత్తయి సువార్తలో ఇదంతా రాయపడలేదు. హీ స్కిప్ దిస్ పార్ట్ అండ్ రోట్ అబౌట్ విజిట్ ఆఫ్ వైజ్ మెన్ ఆఫ్ ద ఈస్ట్. ఈ పశువుల పాక, షెపర్డ్స్ డిస్క్రిప్షన్ అంతా మనకి లూకాసు వార్తలో కనపడుతుంది. బట్ జ్ఞానుల రాక గురించి లూకాసు వార్తలో మెన్షన్ చేయలేదు. మాథ్యూలో ఉన్న డిస్క్రిప్షన్ లూక్లో లేదు, లూక్లో ఉన్న డిస్క్రిప్షన్ మాథ్యూలో లేదు. అంటే ఇక్కడ కాంట్రడిక్షన్ ఉందా? చూద్దాం. ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ద రైటింగ్ స్టైల్ ఆఫ్ మాథ్యూ అండ్ లూక్ ఈజ్ డిఫరెంట్. ద ఆడియన్స్ ఆఫ్ మాథ్యూ అండ్ లూక్ ఈజ్ డిఫరెంట్. Matthew emphasized more about the prophecy that Jesus is the promised Messiah and promised King of Jews. But Luke's narrative style is different. So they chose different events in their gospel. అంతేకాని ఇక్కడ ఎలాంటి కాంట్రడిక్షన్ లేదు. ఇక్కడ మనం గ్రహించాల్సిన ఇంకొక విషయం, గొర్రెల కాపరులు మరియు జ్ఞానులు వేరువేరు సమయాల్లో యేసును దర్శించారు. అది మనకి 11వ వచనంలో తెలుస్తుంది. 11వ వచనంలో గోయింగ్ ఇన్ టు ద హౌస్ దే సా ద చైల్డ్ విత్ మేరీ అని రాయబడింది. అంటే జ్ఞానులు దర్శించే సమయానికి యోసేపు కుటుంబం ఒక గృహంలో నివసిస్తున్నారు. బట్ లూకాసు వార్త ప్రకారం గొల్లలు యేసుని పశువుల పాకలోనే దర్శించారు. సో ఇట్స్ క్లియర్ దట్ బోత్ ద గ్రూప్స్ డిడ్ంట్ విజిట్ ఎట్ ద సేమ్ టైమ్. దీస్ వైజ్ మెన్ స్టార్టెడ్ ఫ్రమ్ ద ఈస్ట్ బై ఫాలోయింగ్ స్టార్ వెన్ జీసస్ బర్త్ టుక్ ప్లేస్. సో బిబ్లికల్ స్కాలర్స్ ఏం చెప్తారంటే, ఈస్ట్ అంటే ప్రాబబ్లీ ఏన్షియంట్ పర్షియా, విచ్ ఈజ్ మోడర్న్ డే ఇరాన్ అని. ద డిస్టెన్స్ బిట్వీన్ ఇరాన్ అండ్ బెత్లెహేమ్ ఈజ్ వెరీ లాంగ్ అండ్ ఇట్ ఈస్ అరౌండ్ 1300 to 1900 kilometers. జ్ఞానులు ఒంటెల మీద పయనిస్తూ అంత దూరాన్ని చేరుకోవడానికి కొన్ని నెలలు పట్టి ఉండొచ్చని చెప్తారు. ఈ విషయాన్ని మనం మరలా 16వ వచనంలో అష్యూర్ చేసుకోవచ్చు. 16th verse says, He sent and killed all the male children in Bethlehem who were 2 years old or under, according to the time that he had ascertained from the wise men. ఇక్కడ హీ అంటే హేరోదు 2 సంవత్సరాలు అంతకంటే కింద వయసున్న మగ పిల్లలందరినీ చంపమని ఆదేశం పంపిస్తాడు. అంటే ఆ సమయానికి యేసుక్రీస్తుకి కొన్ని నెలల నుంచి 2 సంవత్సరాల వయసు ఉండి ఉండొచ్చు. So now it's clear that the shepherds visited Jesus first and the wise men visited after few months.
When we see what wise men did as soon as they saw Jesus, it's amazing. The verse says like this: they fell down and worshipped him. అండ్ అంతేకాదు, వారు తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి అని రాసి ఉంది. దే ఆఫర్డ్ గోల్డ్, ఫ్రాంకిన్సెన్స్ అండ్ మిర్, విచ్ ఆర్ వెరీ వాల్యుబుల్ గిఫ్ట్స్. అంటే వారు ఎంతో విలువైనవి, శ్రేష్టమైనవి యేసుకు సమర్పించారు. ఈ జ్ఞానులు 3 బహుమతులు ఇచ్చారు కనుక దర్శించినది ముగ్గురే అవ్వాల్సిన అవసరం లేదు, 3 కంటే ఎక్కువ అయ్యి ఉండొచ్చు అని బిబ్లికల్ స్కాలర్స్ చెప్తారు. ఇంకా చూస్తే ఇన్ దిస్ చాప్టర్ మాథ్యూ ఫ్రీక్వెంట్లీ కోట్స్ ద ప్రాఫెసీస్ ఫ్రమ్ ఓల్డ్ టెస్ట్మెంట్. 5వ వచనం, 15వ వచనం, 18వ వచనం, ఇంకా 23వ వచనం, ఇలా మెనీ టైమ్స్ మెన్షన్ చేస్తూ వచ్చారు టు ఎంఫసైజ్ అబౌట్ ద ఫుల్ఫిల్డ్ ప్రాఫెసీస్. ఈ ఒక్క చాప్టర్లోనే దేవుని నడిపింపు ఎలా ఉంటుందో మనం చూడవచ్చు. వర్సెస్ 12, 13, 20 అండ్ 23 ఇలా ఎన్నో సందర్భాలలో దేవదూత స్వప్నం ద్వారా నడిపించడం కనపడుతుంది. అట్ లాస్ట్ జోసెఫ్ అండ్ హిస్ ఫ్యామిలీ సెటిల్స్ ఇన్ నాజరెత్ ఆఫ్ గ్యాలిలీ. సో ఈ చాప్టర్లో మనం నేర్చుకోవాల్సిన విషయాలు: ఫస్ట్, జ్ఞానులు వారికి అత్యంత విలువైనవి యేసుకు సమర్పించి ఆరాధించారు. అలాగే మనం కూడా రోమన్స్ 12:1లో చెప్పిన విధంగా మనం ఎంతో విలువగా భావించే మన జీవితాన్ని, హృదయాన్ని ఆయనకు సజీవ యాగముగా సమర్పించి ఆరాధించాలి. సెకండ్ థింగ్, గాడ్స్ గైడెన్స్ త్రూ హిస్ ఏంజల్. హీ గైడెడ్ వైజ్ మెన్ అండ్ జోసెఫ్ మెనీ టైమ్స్. మనం దేవుని బిడ్డలం అయి ఉన్నాం కనుక మనం ఆయన మీద పూర్తి విశ్వాసం నిలిపినట్లయితే దేవుడు మనల్ని కూడా ఎల్లప్పుడూ నడిపిస్తూ ఉంటారు. సో ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో ఈ భాగమంతా ఒకసారి చదవండి, ఇవన్నీ మీకు కూడా అర్థమవుతాయి. అలాగే మీ థాట్స్ని, ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. వీ కెన్ హ్యావ్ ఎ డిస్కషన్ ఓవర్ దేర్. నెక్స్ట్ వీడియోలో జాన్ ద బాప్టిస్ట్ గురించి తెలుసుకుందాం. అంటిల్ దెన్ రిమెంబర్ 3 things. హ్యావ్ 100% faith in Yahweh, never cease to pray and walk in repentance way. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీతో ఉండునుగాక. ఆమేన్.